10 మంది ఉన్నారు, ఎవడు చంపేస్తాడు మిమ్మల్ని? ఇప్పుడు ప్రవీణ్ గారు బైక్లో రాలేదండి, ఇష్యూ లేదు అసలు. బైక్లో రాకపోతే ఏం లేదు, ఇష్యూ లేదు. కారులో వచ్చారు, ఒక 5గురు వచ్చారు. ఏంటి ఇప్పుడు? కారులో వచ్చారు, ఒక 5గురు వచ్చారు, చక్కగా జర్నీ చేసేస్తారు. అవకాశాలు అంటే ప్రమాదాలు ఉండొచ్చు, కానీ ప్రమాదపు స్థాయి ఏమవుద్ది? తగ్గుద్ది. ప్రమాదపు స్థాయి తగ్గుద్ది. ప్రమాదాలు ఎక్కడైనా ఉంటాయి, కానీ సపోర్ట్ ఉన్నప్పుడు ఏమవుద్ది? ప్రమాదపు స్థాయి ఆటోమేటిక్గా తగ్గుద్ది. ప్రొటెక్షన్ పెరిగినప్పుడు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా వెంటనే ఫోన్ చేస్తారు, ఎవరొకళ్ళు ఫోన్తో చేసేస్తారు. నిజంగానే యాక్సిడెంట్ అనుకుందాం, కాసేపు పక్కన ఇంకో మనిషి ఉన్నాడు అనుకుందాం, ఇద్దరు పడిపోయారు అనుకుందాం. ఇద్దరు పడిపోతే ఈ రెండో వాడైనా ఏం చేస్తాడు? ఫోన్ చేస్తాడు. ఈ రెండో వాడికైనా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. వాళ్ళతో ఇతను టచ్లో ఉన్నా కానీ కొంత ఛాన్స్ పెరుగుద్ది. ఇన్వెస్టిగేషన్ కూడా ఈజీ అయిపోయేది. ఇంకొకటి ఉంటే ఇన్వెస్టిగేషన్ ఏమయ్యేది? ఈజీ అయిపోయేది. సో ఇప్పుడు 1000 కళ్ళు అండి. ఇప్పుడు ప్రపంచం ఎంత అప్డేట్ అయిపోయిందంటే, పలానా వాడు ఇక్కడ కనబడ్డాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, మొత్తం లాగేస్తారు. మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే అది వచ్చేస్తుంది అలాగా. మనిషి ఇలా కనబడ్డాడు అనేసరికి టక్కన పట్టేస్తున్నారు అంతే. ఆ పట్టేసి అంటే మీరు ఆయన కదా మాస్క్ తీయండి అంటున్నారు. అలా ఉంది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోయినప్పుడు ఆయన చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే ఒంటరిగా రావడం. ఇచ్చేశారు ఛాన్స్. ఎవరు పడితే వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఇప్పుడు అది జరిగిందా జరగలేదా మనకు తెలీదు. అది హత్య లేకపోతే నిజంగానే యాక్సిడెంటా చూద్దాం. మన అనుమానాలన్నీ చెప్తుంటే ఒక్కొక్కటి నివృత్తి చేసుకుంటున్నారు. కాబట్టి తొందరపడొద్దు అంటున్నాను నేను. తొందరపడొద్దు. మొన్నటిదాకా మాకు సీసీటీవీ ఫుటేజ్ కావాలన్నాం, ఇచ్చారు. ఇప్పుడు అందులో ఉన్న వ్యక్తి ఆయన కాదా అంటున్నారు. అది చెప్తారు, చెప్పాలి. ఆ 5 గంటలు ఏమయ్యాడు అంటున్నారు, అది చెప్పాలి. వాళ్ళు చెప్తారు. అడగమని ఆయనే అన్నారు కదా, ఐజీ గారు అన్నారు, మీరు అడగండి ఏ ప్రశ్న అయినా సరే మేము సమాధానాలు ఇస్తామని ఆయనే అన్నారు. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ఎవరు కంగారు పడొద్దు. కొంచెం ఓపిక పడితే అవే వస్తాయి. ఈలోగా మీరు ఏం చేస్తారంటే చక్కగా ప్రార్థన చేయండి. మీకున్నంతలో మీ పరిధిలో ఆయన గురించి ఏమైనా నివాళి అర్పిస్తారా, అర్పించండి, తప్పులేదు. మరో సేవకుడికి ఇలా జరగకుండా అందరూ కలిసిమెలిసి ఉండండి. చక్కగా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో సంఘాన్ని నడిపిద్దాం. ఆ కాలానికి ఈ కాలానికి ఉన్న తేడా గుర్తించండి. రాబోయే కాలానికి మంచి పునాది వేసుకుందాం. ఎవరి హక్కుల్ని వారు వాడుకుందాం. హక్కులు లేని కాలం వేరు, హక్కులు ఉన్న కాలం వేరు. ఒకవేళ ప్రవీణ్ గారి కేసు తేలేదు అనుకుందాం, కాసేపు ప్రవీణ్ గారి కేసు తేలేదు అనుకుందాం. ఒకవేళ నిజంగా ఏదో జరిగింది అనుకుందాం కదా, ఇది ఊహాగానాలు సుమా, నేనేం డిక్లేర్ చేయట్లేదు. వాళ్ళు నిజంగా ఏదో జరిగింది అనుకుందాం, మర్డరే అనుకుందాం, కాసేపు అనుకుందాం, ఏమో మనకు తెలియదు కదా. తేలేదు అనుకుందాం, దొరకలేదు అనుకుందాం. అక్కడ వదిలేస్తాడు దేవుడు. నీ క్రియల ప్రతిఫలాన్ని నువ్వు ఖచ్చితంగా అనుభవించి